ఏమని చెప్తున్నారు ఇప్పుడు ఇందుకు రామ్ కుమార్ గారు మాకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఎవరిని తీసేయమంటే వాళ్ళందరూ తీసుకుంటూ పోవాల్సిందే అన్నట్టుగా ఆయన మాట్లాడారు. నిన్న పేపర్లలో కూడా ఏమని వచ్చింది, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పురంధరేశ్వర గారు లేఖ చూసి ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ ఆయనకి కమిషనర్ మీనా గారికి ఇవన్నీ ఏంటో చూడండి అని అన్నారు. వెంటనే పేపర్లో ఏమన్నారు, రేపటికల్లా సీతారామంజలి గారు డీజీపీ గారు అందరినీ సిఎస్ గారు తీసిపారేస్తున్నాం అని చెప్పని అంటున్నారు. ఎట్నుంచి ఎటుపోతున్నావు ఈ కూటములు అని అడుగుతున్నాడు. ఇంకొకటి ఈ చివరిలో ఒక్కటి మాత్రం చాలా ఆశ్చర్యం ఏంటంటే, మన రామకృష్ణ గారు సిపిఐ ఆయన చెప్తున్నారు, ఆయన అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళందరినీ కూడా జైలుకి పంపారు కదా, 100 కోట్ల మద్యం కుంభకోణంకే అంత సాకు చెప్తున్నారు. ఏపీలో 1,000 కోట్ల మద్యం కుంభకోణం జరుగుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఇదేంటండి, ఇప్పుడు ఆయన ఇంతకీ జగన్ గారినే విమర్శిస్తున్నాడు, బీజేపీతో వంత పడుతున్నాడు. ఇప్పుడు పురంధరేశ్వరి గారు 100 కోట్ల రూపాయల కేజ్రీవాల్ అరెస్ట్ అయితే ఆమె మద్యం కుంభకోణం గురించి రాశారు. 1,300 కోట్ల రూపాయలు ప్రివిలేజ్ ఫీజు తీసేసి మద్యంలో బార్లకిను మన వైన్ షాపులకి తీసేసి 1,300 కోట్లు నష్టం చేశాడని కాగ్గే చెప్పింది. మరి దాని మీద ఎందుకు రాయలేదు ఈమె? రాయలేదు. కానీ కొన్ని సిపిఐ రామకృష్ణ గారు అది కూడా అనొచ్చు కదా, కొన్ని అక్కడ కూడా చంద్రబాబు సమయంలో కూడా ఇట్లా జరిగిందని అంటలా. ఆయన మళ్ళీ ఇక్కడ పురంధరేశ్వరి గారు అంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం, ఆంధ్రప్రదేశ్ సిపిఐ, ఆంధ్రప్రదేశ్ సిపిఎం, కాంగ్రెస్ ఇవన్నీ ఒకటే. ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. ఊరికినే కాసేపు బయట ఇటు ఉన్నారు కానీ వీళ్ళందరూ చంద్రబాబు గారి యొక్క తానుకుంటలే. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ ఎదుర్కొంటున్నారంటే ప్రజలు చూస్తున్నారు, వీళ్ళందరినీ చూసేశారు ఇంతకు ముందు. ఇవాళ ఒక్క విషయం మాత్రం నేను బాగా ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే, రాష్ట్ర ప్రయోజనాలు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పథకాల మీద మాట్లాడకుండా పురంధరేశ్వరి గారి దగ్గర నుంచి చంద్రబాబు గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దాకా మాట్లాడేదంటే విధ్వంసం కావాలా, అరాచకం కావాలా, లేకపోతే 5 సంవత్సరాల పాటు నాకేం అర్థం కావట్లేదు. ఎవరు చూసారు అరాచకాలు? మీరు చూసారు. 52 రోజులు జైల్లో ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈడీ కూడా చేసింది, మీ దగ్గరికి రాకుండా ఈడీ ఇప్పటి వరకు ఎందుకు ఉంది అని చెప్పని ఇవాళ ప్రజలు అడుగుతున్నారు మిమ్మల్ని. ఎందుకని? ఇదే ఈడీ కదా మరి కేజ్రీవాల్ 100 కోట్ల రూపాయలు కేసినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ లో ఈడీ ఇప్పటి వరకు ప్రెస్ నోట్ ఇచ్చింది. నేనేదో చెప్పట్లేదండి, ఇది ప్రెస్ నోట్ రిలీజ్డ్ బై ఈడీ, ఇప్పుడు కాదు గత 2 సంవత్సరాలు. మరి అదే ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ లో కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పింది కదా దుబాయ్ లో డబ్బులు తీసుకున్నాడని. మరి ఎందుకని ముందుకు రావట్లేదు అన్ని ప్రజలు చూస్తున్నారండి. అంటే ఇవాటి రోజున విధ్వంసం ఇవన్నీ జరిగితే మరి రామోజీరావు గారి పరిస్థితి ఏంటి? ఆయన ఇవాళ ఈనాడు కూర్చొని రోజు ఒక అంశం మీద రాస్తున్నారు కదా, మరి ఆయన సుప్రీంకోర్టులో ఆయనకి తగిన దెబ్బకి మరి ఇక్కడ ఒక చిన్న మాట మాట్లాడారా? మాట్లాడలేదు. పోనీ ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే సిపిఐ రామకృష్ణ గారు, ఇదే సిపిఎం గారు ఈ రాష్ట్రంలో అవినీతి గురించి వీటన్నిటి గురించి మాట్లాడేవాడు. రామోజీరావు గారి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు బాగుందనో లేదా బాగలేదనో, లేకపోతే అసలు అంత పెద్ద ఆయన మీద అట్లాంటి వంటం ఏంటి, ఆయనకి లైసెన్స్ ఉంది కదా, ఆయన ఏమైనా చేయొచ్చు అని చెప్పను, ఏదో చెప్పాలి కదా. ఒక్క పేపర్ కానీ ఒక్కళ్ళు కానీ మాట్లాడలేదు ఈ రాష్ట్రంలో. అందుకని ఈ రాష్ట్రంలో 2 కూటములు ఏం లేవు, ఒకటే కూటమి. అదంతా కూడా ఈ రాష్ట్ర విధ్వంసానికి తయారైనటువంటి పార్టీలకు, కేంద్ర పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి పార్టీలు వీళ్ళందరూ.